రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలానికి సంబంధించిన తహసీల్దార్ ఎంఆర్ఓ గారితో ముఖాముఖి. మరి ఈరోజు గంభీరావుపేట మండలం సముద్రలింగాపూర్ గ్రామ పంచాయతీలో అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? గంభీరావుపేట గ్రామ పంచాయతీలో ప్రత్యేక ఓటర్ల సవరణలో భాగంగా ఈరోజు సముద్రలింగాపూర్ గ్రామం రావడం జరిగింది. ఇక్కడ ఓటర్ల జాబితా సవరణ గురించి బూత్ లెవెల్ ఆఫీసర్స్ అంటే అంగన్వాడీ టీచర్లకు తగు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. ఇందులో ఓటర్ లిస్టులో ఈ చనిపోయిన ఓటర్లను 38 మందిని గుర్తించడం జరిగింది. ఆ 38 మంది పేర్లు తొలగించుటకు బిఎల్ఓలతో అంటే అంగన్వాడీ టీచర్లతో బూత్ లెవెల్ ఆఫీసర్లతో ఈరోజే ఫామ్ 7 అప్లై చేయించడం జరిగింది. ఇదే విధంగా ఫామ్ 6 1 జనవరి 2024 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు ఎవరైనా ఉంటే కూడా ఫామ్ 6 అప్లై చేయుటకు, మరియు ఓటర్ లిస్టులో పేరు ఉండి ఇంటి నెంబర్ కానీ పేరు కానీ ఇంకేమైనా తండ్రి పేరు కానీ సర్నేమ్ కానీ సవరణ కొరకు అవసరం ఉన్న వాళ్లకు ఫామ్ 8 అప్లై చేయుటకు వాళ్ళకు తగు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. చనిపోయిన వారి పేరు తొలగింపు చేయుటకు ఈరోజే అప్లై చేయడం జరిగింది. మిగతా పేరు చేర్చుటకు ఫామ్ 6 కూడా అప్లై చేయటకు వాళ్ళకు సూచించడం జరిగింది. అంటే ఈ గ్రామంలోనే పూర్తి ఈ మండలానికి సంబంధించిన అన్ని గ్రామాలలో మొత్తం అది స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్, ఇండియా లెవెల్ ప్రోగ్రామ్ ఉన్నది. ప్రతి సంవత్సరము డిసెంబర్ జనవరిలో ఓటర్ల జాబితా సవరణ జరుగుతుంది. అదేవిధంగా ఇటీవల ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ప్రతి 3 నెలలకు ఒకసారి ఓటర్ల జాబితాను సవరణ చేస్తుంది. అందులో భాగంగా 1/1/2024 కట్-ఆఫ్ డేట్ పెట్టి ఆ డేట్ నాటికి 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు అందరూ అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకునేటట్టు చూడాల్సిన బాధ్యత బూత్ లెవెల్ ఆఫీసర్లకు ఉంటుంది. ఆ విధంగా అందులో భాగంగా ఆ ఓటర్ల జాబితా సవరణ అనేది షెడ్యూల్ ఎలక్షన్ కమిషన్ జారీ చేయడం జరిగింది. ఆ షెడ్యూల్ ప్రకారం మొత్తం రాష్ట్రం అంతా ఓటర్ల జాబితా సవరణ జరుగుతుంది. అందులో భాగంగా మన మండలంలో జరుగుతుంది. ఓకే సార్. తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల ప్రజలకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? పూర్తిగా మండల ప్రజలకు నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఎవరైనా 1/1/2024 నాటికి 18 సంవత్సరాలు నిండినట్టుంటే వాళ్ళు తప్పకుండా వాళ్ళ మొబైల్ నుంచే ఫామ్ 6 అప్లై చేసుకోవచ్చు. ఎక్కడో బూత్ లెవెల్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ సేవ దగ్గరికి వెళ్ళి లైన్ పెట్టి చేయించుకోవాల్సిన అవసరం లేదు. కొద్దిగా ఎవరైనా మామూలుగా డిగ్రీ ఇంటర్ చదివిన పిల్లలు ఎవరైనా ఉంటే కొద్దిగా మొబైల్లో నెట్ అది ఉండి కొద్దిగా వాళ్ళకు నెట్ వాడడము, వెబ్సైట్స్ వాడడం తెలిసిన వాళ్ళ పిల్లలు ఎవరితోటైనా కూడా ఎవరైనా చేయించుకోవచ్చు. ఓటర్ హెల్ప్ లైన్ యాప్ అనేది ఉంటుంది. తర్వాత గరుడ అనే యాప్ ఉంటుంది. లేకుంటే సిఇఓ తెలంగాణ అనే వెబ్సైట్ ఉంటుంది. ఈ దేనిలోకి వెళ్ళిపోయినా కూడా ఫామ్ 6, 7, 8 అనేటువంటి అప్లికేషన్ ఫామ్స్ వీళ్ళకి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ సెలెక్ట్ చేసుకొని డీటెయిల్స్ పెట్టి ఫోటో స్కాన్ చేసి పెట్టేసేసి వాళ్ళు మొబైల్లోకి వెళ్ళి కూడా చేసుకోవచ్చు. మొబైల్లోకి వెళ్ళి చేయాలని వాళ్ళు బిఎల్ఓ దగ్గరికి వచ్చి బిఎల్ఓ దగ్గర బూత్ లెవెల్ దగ్గర కూడా చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్ల జాబితాలో పేరు చేర్చుటకు అప్లికేషన్ పెట్టుకోవాలని నేను ఈ మండల ప్రజలకు సవినయంగా మనవి చేస్తున్నాను. ఇంకా నేను గంభీరావుపేట మండల తహసీల్దార్గా మండల ప్రజలకు అందరికీ అర్హులైన వారందరూ ఫామ్ 6 అప్లై చేసుకున్నట్టుకు తెలియజేస్తున్నాను.